వెల్కమ్ టు యూ ఆల్బర్ట్ బండూరా ఒక ప్రముఖమైన సైకాలజిస్ట్. ఇతను హైలీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసి ఆ తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఇది కూడా హైలీ రెప్యూటెడ్, ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. ఇతని యొక్క రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ పర్సనాలిటీ థియరీ ఈ సంథింగ్ స్పెషల్. అది రెలవెంట్ కూడా. అంటే ప్రతి సైకాలజిస్ట్లో కూడా ఎవరు 100% పర్ఫెక్ట్ కాదు, కానీ వాటిలో కొన్ని మనం తీసుకునేటివి ఉన్నాయి, కొన్ని పక్కన పెట్టేటివి ఉన్నాయి. ప్రతి సైకాలజిస్ట్లో కూడా సంథింగ్ వాల్యుబుల్, ఏదో ఒక వాల్యుబుల్ థింగ్ అనేది ఉంది. ఇతని యొక్క రీసెర్చ్ థియరీలో ఎలాంటి వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయో చూద్దాం. ఇతని యొక్క థియరీ ఆఫ్ పర్సనాలిటీ ఏంటంటే సోషల్ లెర్నింగ్ థియరీ. ఆ తర్వాత దీన్ని సోషల్ కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీ ఆఫ్ పర్సనాలిటీ అని పెట్టాడు. ఎందుకంటే దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇతని థియరీలో. ఒకటి సోషల్ లెర్నింగ్ అండ్ అంటే సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం అండ్ కాగ్నిటివ్ ఫ్యాక్టర్, ఈ 2 ఉంటాయి. సైకాలజిస్ట్లో వచ్చినటువంటి పెద్ద తలనొప్పి హెడేక్ ఏంటంటే ఈ సైకలాజికల్ టర్మ్స్, ఈ అకాడమిక్ టర్మ్స్ ఉన్నాయి, అవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, అర్థంగా హార్డ్ నట్ టు క్రాక్ లాగా అనిపిస్తుంది. సరే, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ క్లియర్లీ. ఐ టు ఫౌండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ అట్ ది వెరీ బిగినింగ్. సో సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం అని అంటే ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి సెల్ఫ్ రెగ్యులేటరీ, తను తాను ప్రాక్టికల్గా వ్యక్తిగతంగా సమాజంలో రియాక్ట్ అయినటువంటిది, దాన్ని సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం అంటాం. తన యొక్క బిహేవియరు, తన యొక్క కండక్ట్, పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేయడం, సమాజంలో ఇంటరాక్ట్ అవ్వడం, అది సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం. దానికి ఏది తోడవుతుందంటే కాగ్నిటివ్ ఫ్యాక్టర్ అనేది తోడవుతుంటుంది అని చెప్తాడు ఆల్బర్ట్ బండూరా. ఏంటి కాగ్నిటివ్ ఫ్యాక్టర్ అంటే? కాగ్నిటివ్ అంటే థింకింగ్, ఆలోచించడం, రిఫ్లెక్ట్ అయిపోవడం. ఒక ఇంటరాక్షన్లో, ఒక వ్యక్తితో, ఒక సమాజంలో, ఒక ఎన్విరాన్మెంట్లో ఇంటరాక్ట్ అయినప్పుడు తనలో కలిగేటువంటి ఆలోచన లేదా రియాక్షన్ అనుకుందాం, దాన్ని కాగ్నిటివ్ ఫ్యాక్టర్ అంటాం. ఇప్పుడు ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ ఇట్. సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం అండ్ కాగ్నిటివ్ ఫ్యాక్టర్, ఈ 2 అది ఏ విధంగా అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇతని థియరీ ఆఫ్ పర్సనాలిటీలో మనం చూసేటువంటి ఒక ముఖ్యమైన 3 భాగాలు ఏంటంటే 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, డివిజన్స్, కేటగిరీస్ అనుకుందాం. ఫస్ట్ వన్ రెసిప్రోకల్ డిటర్మినిజం అంటారు. రెసిప్రోకల్, అది మళ్ళీ చెప్పాను కదా, ఈ టెక్నికల్ టర్మ్స్ వల్లే మనం ఇబ్బంది పడతాం తప్ప తెలియని విషయం అయితే కాదు, హార్డ్ నట్ టు క్రాక్ అయితే కాదు. సరే, రెసిప్రోకల్ డిటర్మినిజం ఏంటి? రెసిప్రోకల్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం. డిటర్మినిజం అనేది ఏంటంటే రెసిప్రోకల్లో ఏంటి ఇచ్చిపుచ్చుకోవడం అంటే, ఇక్కడ ఒక వ్యక్తి సమాజంలో నలుగురితో ఇంటరాక్ట్ అవుతుంటాడు, సోషల్ ఇంటరాక్షన్, రకరకాల ఎన్విరాన్మెంట్లో, రకరకాల సిచ్యువేషన్లో. అక్కడ తనలో ఏర్పడేటువంటి ఒక భావనలు, తనలో ఏర్పడేటువంటి కొన్ని క్వాలిటీస్, కొన్ని రియాక్షన్స్, అవి ఆ వ్యక్తిని యొక్క పర్సనాలిటీని డిటర్మైన్ చేస్తాయి. దాన్ని రెసిప్రోకల్ డిటర్మినిజం అని అంటారు. ఇది ఎలా జరుగుతుందనంటే బండూరా చెప్పేటువంటి సిద్ధాంతం ఏంటంటే ఎయిదర్ బై ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్, ఎన్విరాన్మెంట్ పరిసరాల యొక్క ప్రభావం వల్ల కావచ్చు, ఆర్ ఇంటర్నల్ డిస్పోజిషన్, తనలోనే ఉండేటువంటి ఒక పర్సనల్ క్వాలిటీస్ వల్ల కావచ్చు. మొత్తానికి రెసిప్రోకల్ డిటర్మినిజం అనేది మాత్రం జరుగుతుంది సమాజంలో. ఒక వ్యక్తి ఇంకో ఎన్విరాన్మెంట్లో ఒక కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్తోనూ ఎవరితోనూ రియాక్ట్ అయినప్పుడు కలిగేటువంటి మార్పులు, అందులో నేర్చుకునేటువంటిది. ఇప్పుడు మీకు ఒక ఇల్లస్ట్రేషన్ ఇస్తే ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకి స్టూడెంట్స్ని తీసుకుందాం. కాలేజీలో చదివేటువంటి స్టూడెంట్స్, యూనివర్సిటీలో చదివేవాళ్ళు కానీ కాలేజీలో కానీ, డే స్కాలర్కి హాస్టల్లో, యూనివర్సిటీ హాస్టల్ లేదా కాలేజ్ హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళకి తేడా, డిఫరెన్స్ అనేది ఉంటుంది. చూడు, డే స్కాలర్ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటాడు, ఇంకా ఫ్రెండ్స్తో తిరుగుతాడు, అంతవరకే పరిమితం అవుతుంది. కాబట్టి అతని యొక్క ఆలోచన విధానం కానీ, ప్రవర్తన, సోషల్ బిహేవియర్ ఒక పరిమితమైనటువంటి స్థాయిలో ఉంటుంది. అదే తన ఫ్రెండు, క్లాస్మేట్ హాస్టల్లో ఉండి చదువుతున్నాడు. హాస్టల్లో ఇంకొంచెం అతని యొక్క బిహేవియర్
అండ్ లెర్నింగ్ థియరీ అనేది, పర్సనాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందువల్లంటే ఆ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థి ఎంతోమందితో సోషల్ మిలువ్ అంటారు, అంటే అన్ని రకాల విద్యార్థులతో కలిసిమెలిసి చదువుకుంటుంటాడు. అలా కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ పెడుతుంటారు. అండ్ టీచర్స్ మేనేజ్మెంట్ వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ చేస్తారు. సో లర్నింగ్లో కానీ, కల్చర్లో కానీ, హ్యాబిట్స్లో కానీ డిఫరెన్స్ ఉంటుంది. అంటే అతని యొక్క లర్నింగ్ని బట్టి పర్సనాలిటీ కూడా ఉంటుంది. ఆ రెండు కూడా క్లోజ్లీ అసోసియేటెడ్. స్కిన్నర్, పావలోవ్ చెప్పింది కూడా అదే, లర్నింగ్ని బట్టి పర్సనాలిటీ కూడా ఫ్రేమ్ అవుతుంటుంది. సో ఇక్కడ హాస్టల్ స్టూడెంట్కి ఉండేటువంటి ఆలోచన విధానం కానీ పర్సనాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అతని యొక్క లర్నింగ్ ఎన్విరాన్మెంట్, అతని యొక్క ఇంటరాక్షన్ విత్ అదర్స్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అంతే కదా. ఉదాహరణకి విలేజ్లో చదువుకునే అబ్బాయికి, విలేజ్లో ఉండేటువంటి వ్యక్తికి నివాసం, సిటీ డ్వెల్లర్ అంటాం, అంటే సిటీలో ఉండేటువంటి వ్యక్తికి తేడా ఉంటుంది. ఎందుకంటే విలేజ్లో ఒక పరిమితమైనటువంటి లైఫ్, అతని ఆలోచన కానీ, ఇంటరాక్షన్ కానీ, మెంటల్ మెచ్యూరిటీ కానీ ఒక పరిమితంగా ఉంటుంది ఒక సర్కిల్కి. అదే సిటీ డ్వెల్లర్, సిటీలో ఉండేటువంటి ఆ వ్యక్తికి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. చదువుకున్న వాళ్ళతో, ఉద్యోగస్తులతో, బిజినెస్ పర్సన్స్తో అండ్ డిఫరెంట్ సోషల్ మిలు కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో అతని యొక్క వే ఆఫ్ థింకింగ్ కానీ, ఇంటరాక్షన్ కానీ, అవన్నీ ప్రభావము, ఆ ఇంటరాక్షన్ యొక్క ప్రభావము, ఆ ఎక్స్పోజర్, సమాజంలో తనకు ఉన్నటువంటి ఎక్స్పోజర్ యొక్క ప్రభావం తన పర్సనాలిటీ మీద పడుతుంది. ఇక్కడ 3 స్టెప్స్ చెప్తాడు. బిహేవియర్లో 3 స్టెప్స్ ఉంటాయంటాడు. ఏది రెసిప్రోకల్ డిటర్మినిజంలో. అదేంటంటే ఒకటి కాగ్నిటివ్, అంటే తన యొక్క ఆలోచన, రియాక్షన్, అండ్ ఎన్విరాన్మెంట్, పరిసరాలు, తను ఎవరితో, ఎలాంటి వాళ్ళతో, ఎలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్తో కలుస్తున్నాడు, తిరుగుతున్నాడు, ఆ పరిస్థితులు ఏంటివి, ఆ ఎన్విరాన్మెంట్ ఎలాంటిది అనే దాన్ని బట్టి ఎందుకంటే మనిషి తను ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాడో, ఎలాంటి వాళ్ళతో కలుస్తూ తిరుగుతున్నాడో వాళ్ళని చూసి నేర్చుకుంటాడు. అదే రెసిప్రోకల్ డిటర్మినిజం. ఏంటి నేర్చుకునేది అంటే, ఒకటి యాటిట్యూడ్స్, 2 వాల్యూస్ మెయిన్గా. అంతే కదా. ఇప్పుడు నీ యాటిట్యూడ్ బట్టి నీ పర్సనాలిటీ డిసైడ్ అవుతుంది. అలాగే నీ వాల్యూస్, నువ్వు వాల్యూస్కి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నావు, ఎలాంటి వాల్యూస్ నీలో బాగా ఇంబైబ్ అయి ఉన్నాయి, దాన్ని బట్టి మనం పర్సనాలిటీని క్యాల్కులేట్ చేస్తాం, అసెస్ చేస్తాం. సో ఇది రెసిప్రోకల్ డిటర్మినిజం. అంటే రెసిప్రోకల్గా ఇతరులతో కలిసి రియాక్ట్ అయ్యి ఇంటరాక్షన్ వల్ల మనిషిలో ఆ అబ్జర్వేషన్లో వాళ్ళతో కలిసి 10 మంది స్నేహితులతో, కొంతమంది టీచర్స్తో, కొంతమంది బయట ఫ్రెండ్స్తో, సమ్ బిజినెస్ పర్సన్స్తో, కొంతమంది ఆర్టిస్టులతో, అన్ని రకరకాల వర్గాల వాళ్ళతో కలిసి అబ్జర్వ్ చేసి తనలో రియాక్షన్, అదే కాగ్నిటివ్ ఫ్యాక్టర్. అంటే తనలో కాగ్నిటివ్ థింకింగ్ పవర్, కాగ్నిటివ్ పవర్ రియాక్ట్ అయ్యి పర్సనాలిటీ ఫ్రేమ్ అవుతా పోతుంది. ఇది రెసిప్రోకల్ డిటర్మినిజం, వెరీ క్లియర్గా చెప్పాలి. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే సెల్ఫ్ సిస్టమ్ అన్నాడు. సెల్ఫ్ సిస్టంలో ఇతను చెప్పేది ఏంటంటే, బంధువులు ఒక 2-3 ఆస్పెక్ట్స్ చెప్తాడు. ఏంటంటే సెల్ఫ్ అబ్జర్వేషన్, తను అబ్జర్వ్ చేసుకుంటూ పోవడం. ఇంతమందితో రియాక్ట్ అయినప్పుడు రెసిప్రోకల్గా డిటర్మినేషన్ అనేది, పర్సనాలిటీ డిటర్మినేషన్ అనేది జరిగినప్పుడు, వెదర్ ఐ హ్యావ్ అండర్గాన్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ నాట్. ఒక విధంగా చెప్పంటే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, తనకు ఎంత పరివర్తన కలిగింది, తనలో తాను అభివృద్ధి చెందాడా లేదా, తన గురించి తాను బాగా తెలుసుకున్నాడా లేదా, అంటే జడ్జింగ్ హిమ్సెల్ఫ్, తాను జడ్జి చేసుకోవడం. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన ఎంతవరకు తనలో వచ్చింది, తనలో ఉన్నటువంటి ఆర్గానిజం ఎంతవరకు ఇంప్రూవ్ అయింది. సెల్ఫ్ ఎఫికసీ అని అన్నారు ఇంకొక విధంగా. సెల్ఫ్ ఎఫికసీ అనేది అంటే తనలో ఉన్నటువంటి సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్సెప్ట్, ఆర్గానిజం, ఒక డైనమిజం అనేది హౌ ఫార్ ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్, ఎంతవరకు అది డెవలప్ అయింది, తాను పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే 10 మందిలో తిరుగుతున్నాడు, ఎంతోమందితో ఒక పెద్ద సంస్థలో చదువుతున్నాడు, లేదా ఉద్యోగం చేస్తున్నాడు. చదువు వరకు బహుశా కొంతమంది ఈ ఎనాలిసిస్ లేకపోవచ్చు, కానీ చదివిన తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత అయినా సరే ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ మెకానిజం అనేది అండ్ కాగ్నిటివ్ ఫ్యాక్టర్ అనేది 2 ఉంటాయి. అప్పుడు రెసిప్రోకల్గా తెలుసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. తాను చెక్ చేసుకోవాలి, హౌ ఫార్
I have undergone some transformation. I have improved myself. అండ్ వాట్ ఆర్ ది పాజిటివ్ క్వాలిటీస్ ఇన్ మీ, నాలో ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీస్ ఏంటివి, నెగిటివ్ క్వాలిటీస్ ఏంటివి, ఎలాంటివి ఉన్నాయి అని తెలుసుకోవడం, తను తాను తెలుసుకొని అప్డేట్ చేసుకొని అసెస్ చేసుకోవడం. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా ఒక ఊహ వచ్చినప్పటి నుంచి కూడా, అంటే మోటార్ స్కిల్స్ 5-6 ఇయర్స్ నుంచి డెవలప్ అవుతుంది బాగా. అప్పటి నుంచి మనిషి బతికినంత కాలం కూడా కంటిన్యూస్ ఎవాల్యుయేషన్, కంటిన్యూస్ గ్రోత్, పర్సనాలిటీ గ్రోత్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. పాజిటివ్ ఎలాంటివి ఉన్నాయి మనలో, నెగిటివ్ క్వాలిటీస్ ఎలాంటివి ఉన్నాయి, పాజిటివ్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి, నెగిటివ్ ఎక్కువ ఉన్నాయి, తన సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. అదే సెల్ఫ్ ఎస్టీమ్ ఆర్ సెల్ఫ్ సిస్టమ్ అంటారు. ఈ సెల్ఫ్ సిస్టంలో ఉండేటువంటి పాయింట్స్ ఇవి ఏంటంటే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషను, సెల్ఫ్ ఎఫికసీ, జడ్జింగ్ అవర్ సెల్ఫ్స్, మనం జడ్జ్ చేసుకోవడము ఇది. సో దిస్ ఈజ్ అబౌట్ సెల్ఫ్ సిస్టమ్. 2 అయిపోయింది. ఇంకా 3వది ఏంటంటే 5 కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ అన్నాడు. అంటే అబ్జర్వ్ చేస్తూ నేర్చుకునేటువంటివి ఒక 4-5 ప్రిన్సిపల్స్ చెప్పాడు. అదేంటంటే ఫస్ట్ అబ్జర్వేషన్, ఇతరుల్ని అబ్జర్వ్ చేయడం. కాలేజీ చదువుతున్నావు, ఎవరు ఎలాంటి మంచి పేరు, కొంతమంది మంచి పేరు తెచ్చుకున్నారు, బాగా చదువుతున్నారు. వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు మంచి పేరు తెచ్చుకున్నారు, వాళ్ళ యొక్క లర్నింగ్ సిస్టమ్స్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క టోటల్ రియాక్షన్స్, ఇంటరాక్షన్స్ విత్ అదర్స్ ఎలా ఉంది, టీచర్స్తో ఎలా ఉంది, వాళ్ళ పేరెంట్స్ వస్తే ఎలా బిహేవ్ చేస్తున్నారు, కో స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒక మంచి టీచర్ ఉంటాడు, ఒక మంచి రెప్యుటేషన్ ఉంది ఆయనకి, హీ హ్యాస్ బీన్ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్ యొక్క గుడ్ బుక్స్లో ఉన్నాడు అతను. వై అండ్ హౌ అబ్జర్వ్ చేయాలి. ఒక వ్యక్తికి మంచి పేరు వచ్చింది, మంచి అవార్డు వచ్చింది అనుకుంది, సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. చదువునోడు కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ కూడా కావచ్చు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ కంటే అన్ఎడ్యుకేటెడే సమాజానికి ఎక్కువ మేలు చేస్తున్నాడు. మేలు చేయకపోయినా కీడ్ చేయటం లేదు. మంచి పేరు తెచ్చుకునే వాళ్ళు కూడా వాళ్ళే. సో అబ్జర్వేషన్, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ అండ్ దిస్ అన్ఎడ్యుకేటెడ్ మ్యాన్. అన్ఎడ్యుకేటెడ్గా ఉండి ఇతను ఎంత మంచి పేరు ఎలా తెచ్చుకోగలిగాడు, ఏంటి అతనిలో ఉన్న గ్రేట్నెస్, దట్ ఈస్ అబ్జర్వేషన్. అండ్ అటెన్షన్, ఎట్లా అటెన్షన్ పే చేయడం, కాన్సన్ట్రేట్ చేయడం, ఫోకస్ చేయడం అబ్జర్వేషన్లో. రిటెన్షన్ 3వ గుణం, దాన్ని మనం అలా సస్టైన్ చేసుకోవడం. ఏదో విన్నామో చూసామో వదిలేసినట్టు కాదు. సినిమా అంతే కదా, ఒక మాస్టర్ పీస్ చూస్తాం మనం, ఒక మంచి సినిమా చూసి ఏం చేస్తాము, అందులో ఉన్న మెసేజ్, నేను చెప్పేది మంచి సినిమా గురించి, అందులో ఉన్నటువంటి అద్భుతమైన సందేశము, ఒక సబ్లైమ్ క్యారెక్టర్స్ చూసి సినిమా థియేటర్ బయట రాగానే వదిలేస్తాం, మర్చిపోతాం. వెళ్ళి ఆలోచించాం, ఆ డైరెక్టర్ ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, ఎంత అద్భుతంగా ఆ క్యారెక్టర్ని మలిచాడు, అందులో ఉన్నటువంటి అద్భుతమైన సందేశం ఏంటి అని దాన్ని మనం సస్టైన్ చేసుకోగలగాలి, మనసులో నాటుకుపోయేలా చేసుకోవాలి. అండ్ రీప్రొడక్షన్ అన్నాడు. రీప్రొడక్షన్ అంటే దాన్ని ప్రాక్టికల్ లైఫ్లో ఉపయోగించడం, దట్ ఈస్ కాల్డ్ అండ్ రీప్రొడక్షన్. అండ్ నెక్స్ట్ 5వ పాయింట్ ఏంటంటే ఈ 5 కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ లెర్నింగ్ ఆర్ అబ్జర్వేషనల్ లెర్నింగ్లో 5వది ఏంటంటే మోటివేషన్. ఎప్పుడైతే నీలో మార్పు వచ్చిందో, అద్భుతమైన రియాక్షన్ కలిగిందో, సంథింగ్ హ్యాపీ అండ్ యు ఆర్ అప్లైడెడ్ ప్రైజ్ బై అదర్స్, ఇతరుల చేత ప్రైజ్ అవుతున్నావో, యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. దాన్ని ఒక రీఎన్ఫోర్స్మెంట్గా భావించుకోవాలి. నెక్స్ట్ 4వ కాన్సెప్ట్ ఏంటంటే బండూరా చెప్పేది వికారియస్ లెర్నింగ్ అన్నాడు. మళ్ళీ తమాషాగా ఉంది ఇది. ఫస్ట్ నాకు అర్థం కాల, తర్వాత బాగా స్టడీ చేసినాక, అంటే ఇతరులని అబ్జర్వ్ చేస్తున్నావంటే నువ్వు నిజంగానే బాగా స్టడీ చేస్తున్నట్టయితే వాళ్ళు ఉన్నట్టు గ్రేట్ క్వాలిటీస్, పాజిటివ్ థింగ్స్ చూస్తున్నావు, నేర్చుకుంటున్నావు. అట్ ది సేమ్ టైం నెగిటివ్ క్వాలిటీస్ కూడా చూస్తావు కొంతమందిలో. వై దే హ్యావ్ గాట్ బ్యాడ్ నేమ్, వాట్ ఆర్ ది నెగిటివ్ క్వాలిటీస్. ఆ నెగిటివ్ క్వాలిటీస్ని స్టడీ చేసి అవి ఎందువల్ల వాళ్ళు బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు, ఎందువల్ల చెడిపోయాడు, ఓహో ఇది కదా అతనిలో ఉన్నటువంటి లోపం. చదువుకునే స్టేజ్లో ఎప్పుడు సినిమాలకు వెళ్ళడం, సెల్ ఫోన్ చూసుకోవడము, చెడ్డ స్నేహితులతో తిరగడం, దానివల్ల పూర్తిగా చదువులో నాశనమైనారు, బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు, నెగిటివ్ రిమార్క్స్ వచ్చి. వీ షుడ్ బి అవే ఫ్రమ్ దట్, వీ షుడ్ బి రిఫ్రైన్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్. అలాంటి బిహేవియర్ నుంచి మనం రిఫ్రైన్ అవ్వాలి, అంటే దూరంగా మానుకోవాలి. అలా నేర్చుకుంటాం, దాన్ని వికారియస్ లెర్నింగ్ అని అంటారు. సో
లెర్నింగ్ అనేది ఎన్ని రకాలుగా ఉందో చూడు. టోటల్గా ఇతను చెప్పింది ఏంటంటే, బ్రీఫ్గా కన్క్లూషన్ చేయాలంటే, బండోరా యొక్క కాన్సెప్ట్ అదే థియరీ ఆఫ్ పర్సనాలిటీని, ఒకటి సెల్ఫ్ ఎఫికసీ. సో మనిషిలో ఒక డైనమిజం ఉంది, ఒక ఆర్గానిజం ఉంది. వీ హ్యావ్ టు రియలైజ్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. మనం టెస్ట్ చేసుకోవాలి, జడ్జి చేసుకోవాలి, ఫాలో అవ్వాలి. అండ్ ఇతరులతో కలిసినప్పుడు సమాజంలో ఎంతోమందితో కలుస్తుంటాం, స్నేహితులు, బంధువులు, గురువులు, టీచర్స్, సమ్ వ్యాగ్నెట్స్, సమ్ బిజినెస్ పర్సన్స్, సమ్ గ్రేట్ థింకర్స్, లీడర్స్ అనుకుంటాం. కలిసినప్పుడు రెసిప్రోకల్ అబ్జర్వేషన్ ద్వారా, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎమోషన్స్లో ఎంతో ఉంది నేర్చుకునేది అని అంటాడు. దాన్ని ఈ రెండు విషయాల్ని క్లబ్ చేసి ఆల్బర్ట్ బండోరా చెప్పేటువంటి విషయం ఏంటంటే సెల్ఫ్ కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీ, సెల్ఫ్ సోషల్ లెర్నింగ్ థియరీ అని అన్నాడు. తర్వాత ఇందులో మనిషి యొక్క విజ్ఞత, మనిషి యొక్క ఆలోచన, థింకింగ్, రియాక్షన్ అనేది కూడా ఉంది. కాబట్టి సోషల్ లెర్నింగ్ థియరీని మళ్ళా సోషల్ కాగ్నిటివ్ థియరీ ఆఫ్ పర్సనాలిటీ అని మార్చాడు, అంటే అడ్వాన్స్డ్ లెవెల్. దిస్ ఈజ్ అబౌట్ ఆల్బర్ట్ బండోరాస్ థియరీ ఆఫ్ పర్సనాలిటీ. If you are impressed, please subscribe and encourage.